దావీదు కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట. నా ఎడల నీవు చూపిన కృప చాలా గొప్పదయ్యా, అది అధికమైనది. ఎంత అధికమైనదంటే ఆ కృప పాతాళపు అగాధము నుండి నన్ను తప్పించిన కృప. హల్లెలూయా. ఈరోజు మీకు తెలియదు ఈ వర్తమానం కృప గురించి నేను మాట్లాడతానని, కానీ పాటలు కూడా చూడండి. ఇందాక లిల్లీ గారు తీసుకున్నప్పుడు కృప గురించే పాడారు. మోనికా కూడా సెకండ్ సాంగ్లో కృప గురించే పాడింది. అది దేవుని యొక్క నడిపింపు, మనం అలా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. అయితే ఈరోజు మనము కృప అంటే ఏంటి, నేను కృప అనేటువంటి అంశాన్ని ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ సార్లు బోధించాను. కానీ ఒకసారి బోధించినట్లుగా ఇంకొకసారి రాలేదు. అది డిఫరెంట్ వేస్లో కృపను గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం అనేక సంవత్సరాల నుంచి. కృప అంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చిందని, అసలు మనము పరలోకానికి వెళ్ళేటువంటి అర్హులము మనము కానప్పటికీ మన పాప భారము ఆయన మీద మోపుకొని ఆయన మనకి కృపనిచ్చారని, ఇలా అనేక సందర్భాల్లో కృపను గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు కృపను గురించి ఏం మాట్లాడుకుందాం? కృప అంటే ఏంటి, అసలు కృప అంటే ఎలా ఉంటుంది? ఉదయముననే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అంటాడు కీర్తనకారుడు. ఈయన అంటున్నాడు ఇక్కడ, నా దేవా నా ప్రభువా నీ కృప ఎంత గొప్పదంటే పాతాళములో నుంచి నన్ను విడిపించింది అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. అసలు కృప అంటే ఏంటండి, అది ఎలా ఉంటుంది? కృపని మనం చూడాలనుకున్నాం అనుకోండి, అసలు ఆ కృప అనే పదాన్ని మనం చూడాలనుకోండి, ఎలా ఉంటుందని ఒకసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేస్తే, కృప అనే పేరు చాలామంది ఆడపిల్లలకు పెడుతూ ఉంటారు. కృప అని పిలుస్తూ ఉంటారు. అయితే మనకి ఏ పిక్చరు రాదు. మనం కళ్ళు మూసుకుంటే కృప అంటే ఎలా ఉంటుంది అని చూడాలనుకుంటే, మనకి కృప అనగానే జ్ఞాపకము రావాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పిక్చర్. అదే కృప అంటే. కృప అనగానే మనకి ఏం జ్ఞాపకం రావాలంటే, మన ప్రభు అలా ఎదురుగా నిలవబడిపోవాలంటే. హల్లెలూయా. అదే కృప అంటే. ప్రభువే మన కృప అంటే. అసలు నిలువెత్తి రూపము, కృపకి నిలువెత్తి రూపము యేసుక్రీస్తు ప్రభువారు. ఇక మనం వేరే ఇంకేమీ లేదు. మరి మనం ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను, దాంట్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఒక వచనాన్ని తెరుద్దురు కానీ మీరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను. మనకి ధర్మశాస్త్రాన్ని మోషే రాసి ఇచ్చారు దేవుని యొక్క గైడెన్స్తో. కృపా సత్యములు మన వెనకాల ఎలా వచ్చాయంటే క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడ్డాయి. అయితే కృప అంటే ఏంటి? మనకి ఎవరికైనా ఏదైనా మేలు జరిగినప్పుడు మీరు ఇప్పుడు సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారంటే, నాకు దేవుని కృప ద్వారా అమ్మగారు ఈ ప్రార్థనలకు మేము వచ్చిన తర్వాత నేర్చుకున్నామండి ఇవన్నీ అంటారు మీరు. నేను శ్యామలాని అడుగుతున్నాను, శ్యామలా నీకు ఎలా ఉంది ఒంట్లో అని అడిగాను. అప్పుడు ఆవిడ ఏమందంటే, బాగుంది సిస్టర్ గారు దేవుని కృప వలన అంది. సరే, ఇంకొకరు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, అవునండి దేవుని కృప వలన మా చిన్న అబ్బాయికి మంచి ప్లేస్మెంట్ దొరికింది అని చెప్పి నిరుపమ గారు ఫోన్ చేసి చెప్పారు. అంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? దేవుని కృప ద్వారా ఉద్యోగం వచ్చింది, దేవుని కృప ద్వారా స్వస్థపరచబడ్డాం, దేవుని కృప ద్వారా ఉద్యోగంలో స్థిరపరచబడ్డాం, దేవుని కృప ద్వారా ఆరోగ్యం కలిగింది, దేవుని కృప ద్వారా మాకు ఇలాంటి ప్రార్థించే అమ్మగారు దొరికారు అని ఇలాంటి మాటలు నాతో మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా. అంటే ఇవన్నీ దేవుని కృప ద్వారా వచ్చాయి. ఉద్యోగం వచ్చింది దేవుని కృప ద్వారా. సరే, మనకి దేవుని కృప ద్వారా ఇవన్నీ వచ్చాయి, ఆ మాట చెప్పాలి మనము అనేటువంటి ఒక మంచి డెసిషన్తో ఎవరు ఏం మాట్లాడినా దేవుని కృప ద్వారా నేను బాగున్నానండి అంటుంటారు. మరి అన్యులకి కూడా ఉద్యోగాలు వస్తున్నాయి కదా, అన్యులకి కూడా ఆరోగ్యం ఉంటుంది కదా, అన్యులకి కూడా ఇల్లులు ఉంటున్నాయి కదా, మనకంటే గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి కదా, మనకంటే అన్యుడైనటువంటి వాడు ఈ దేశంలో ధనవంతుడుగా చలామణి అవుతున్నాడు కదా, మన దేశం అంతటికీ రిచ్ పర్సన్ ఎవరంటే అతను అన్యుడే కదా. వీళ్ళందరూ కూడా మరి అన్ని సమృద్ధిని అనుభవిస్తున్నారు. మరి వాళ్ళకి కూడా కృపేనా? లేకపోతే ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు కూడా దేవుని కృపలోనే ఉన్నారా? మరి వాళ్ళకి ఎవరిచ్చారు ఉద్యోగం? వారికి ఎవరిచ్చారు అంత ధనం? వాళ్ళకి ఎవరిచ్చారు ఆ పెద్ద పెద్ద కార్లు? వాళ్ళకి ఎవరిచ్చారు ఈ సార్వభౌమాధికారం? వాళ్ళకి ఎవరిచ్చారు ఈ దేశాన్ని ఏలేటువంటి నాయకత్వపు బాధ్యత అని ఒకసారి ఆలోచించండి. అది కూడా దేవుని కృపేనా అంటే అది ఖచ్చితంగా దేవుని కృపే. హల్లెలూయా చెప్పండి. అది కూడా దేవుని యొక్క కృపయే. ఎందుకంటే భూమి మీద నరులను సృజించిన వాడు
ఒకే ఒక దేవుడు, ఆయన మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాత్రమే. ఆయనే భూమి మీద నరులందరినీ సృష్టించారు. భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా, జీవులన్నిటికీ కూడా తండ్రి ఆయనే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. మనం ఆరాధించేవారే ఏకైక దేవుడు అని మనకు తెలుసు. అయితే మరి ఎలా వాళ్ళని ఈ కృప ఎందుకు ఆవరిస్తుంది? ఈ కృప వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? వాళ్ళ మీద కూడా ఈ కృప నిలిచి ఉందా అంటే నిలిచే ఉంది. వాళ్ళందరూ, మనము అందరం కూడా దేవుని కృపను పొందుకున్న వారమే. అయితే వారికి ఉన్న కృప వేరు, మనకున్నటువంటి కృప వేరు. ఈరోజు మనం ఆ డిఫరెన్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. వారికి ఉన్నటువంటి కృప ఎలాంటిది అని అంటే, సర్వసాధారణంగా భూమి మీద అందరూ పొందుకునేటువంటి ఒక కృప. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని చూస్తే మనం ఒకసారి చూద్దాం, చదివితే తెలుస్తుంది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నారు. మళ్ళీ చదువుతున్నాను. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నారు. ఇప్పుడు అర్థమైందా? చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు ఉదయాన్నే వస్తాడు. సూర్యుని ఎవరు సృష్టించారు అనగానే మనం చెప్తాం, మా దేవుడే సృష్టించాడండి. సూర్యచంద్రులను, ఆకాశ నక్షత్రాలను, చెట్లను, విత్తనాలని, ఈ భూమి మీద ఉన్నటువంటి పశువులను, పక్షులను, నీటిని అన్నిటినీ మా దేవుడే సృష్టించాడు. కాకపోతే మీరు ఆదికాండం చదవండి అంటాం మనం. సరే, ఇప్పుడు మన ప్రభువే సృష్టించినటువంటి సూర్యుడు ఉదయాన్నే ఉదయించాడండి. ఉదయించగానే క్రైస్తవుడు ఎక్కడున్నారో అక్కడికే సూర్యుని యొక్క కిరణాలు వస్తాయా అంటే కాదు. మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, రక్షించబడి వారిన మీదను రక్షించబడని వారి మీదను, అన్యుల మీదను అందరి క్రైస్తవుల మీదను, ప్రతి జాతి వారి మీదను సూర్యుడు ఒకే రకంగా ఉదయిస్తాడు. ఒకే రకంగా వర్షం వస్తుంది. ఇవన్నీ ఒకే రకంగా కాలాలు, ఋతువులు అన్నీ కూడా ఒకే రకంగా మన మీద, మనకి అవన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క కృప ద్వారానే వారు ఉనికి కలిగి ఉన్నారు, మనము ఉనికి కలిగి ఉన్నాం. దేవుని కృప ద్వారా వారు చలిస్తున్నారు, మనము చలిస్తూ ఉన్నాము. అయితే మరి ఎందుకండి వారి మీద ఇంతంత గొప్ప గొప్ప కృప చూపించడం, వారికి ఎందుకు అంతంత ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడం, వారెందుకు అంతలాగా లైఫ్ స్పాన్ అలా పెరిగిపోతూ వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నామని అనేక మందికి డౌట్లు వస్తూ ఉంటాయి అనేక సందర్భాల్లో. భూమి మీద ప్రతి మానవుడికి కూడా దేవుడు సమానంగానే సూర్యుడిని ఉదయింపచేస్తున్నారు, సమానంగానే వర్షం వస్తుంది. వారు కొంతమంది వాళ్ళు జ్ఞానము చేత చదువుకుంటున్నారు, ప్రతి వారికి జ్ఞానం ఇచ్చిన వారు కూడా ప్రభువే. అయితే మనుషుడి యొక్క హృదయము ఎలా మార్చబడుతుందో వాడి యొక్క ఇష్టం. దేవుడు ఎవరిని కూడా రోబోట్స్ లాగా చేయలేదు. మనుషులం కాము మనం. మన సొంత చిత్తాన్ని అనుసరించి నడుచుకునేలాగే మనల్ని దేవుడు తయారు చేసి ఏది మంచి ఏది చెడు చెప్పాడు ఆయన. కాబట్టి మన హృదయము ఎప్పుడు తెరవబడుతుందో అప్పుడు మనం రక్షించబడతాం. ఇప్పుడు దేవుడు పాపములు చేసిన వారికి, చాలా దుర్మార్గపు పనులు చేసిన వారికి, దేవుణ్ణి దూషిస్తున్న వారికి, భక్తిహీనులకి ఎందుకండి ఇంకా ఛాన్స్ ఇస్తున్నారు అంటే, భూమి మీద ప్రతి మనుష్యుడు రక్షించబడాలనేది దేవుని కోరిక. వాళ్ళ హృదయం ఎప్పుడో ఏదో ఒక రోజు తెరవబడుతుంది. ఖచ్చితంగా నిజ దేవుణ్ణి వాళ్ళు తెలుసుకుంటారు. అప్పటి వరకు ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. అప్పటి వరకు ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మనం అనుకుంటాం వీడింత దుర్మార్గుడు, ఆ యొక్క గ్రహం స్టెయిన్స్ వాళ్ళని ఆ జీప్లో వేసి, ఆ వ్యాన్లో వేసి తగులబెట్టేశాడు ఆ దారాసింగ్ అనేవాడు, అసలు వాడు బ్రతకడానికి అర్హుడైనా, దేవుడు టిట్ ఫర్ టాట్ లాగా అక్కడికక్కడే ఎందుకు చంపలేదు అలాంటి దుర్మార్గుణ్ణి అని అనుకుంటాం మనం. ఆ రోజు దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆ గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఆవిడ, ఆయన యొక్క భార్య, నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పింది. ఆ రోజు ఇద్దరి చంటి బిడ్డల్ని, భర్తని ఒక వ్యాన్లో పెట్టి తగులబెట్టేసిన వ్యక్తిని ఆ మిషనరీ భార్య, నేను వారిని క్షమిస్తున్నాను, వారికి ఏ పనిష్మెంట్ ఇవ్వద్దని చెప్పింది. కానీ భారతదేశము ఆ విధంగా విడిచిపెట్టదు. సిగ్గుపడింది భారతదేశం. సిగ్గుపడి అతన్ని జైల్లో పెట్టింది. ఆ తరువాత అతడు జైల్లో ఉన్నప్పుడు రక్షించబడ్డాడు అనే సాక్ష్యాన్ని మనం విన్నాం. హల్లెలూయా. క్షమాభిక్ష దొరికింది, రక్షించబడ్డాడు, క్రీస్తును తెలుసుకున్నాడు.
ఇదే దేవుని యొక్క కృపయ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ఎంతటి పాపినైనా కూడా క్షమిస్తాడు ఆయన. అంటే మనం ఎవరిని నిజంగా అగ్గి ముట్టించి చంపేయలేదు, కానీ అనేకులకు మనము ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళమే. ఒక రకంగా చెప్పాలంటే అనేకులను మన మాటలతో హింసించిన వాళ్ళమే, అనేకులను గాయపరిచిన వాళ్ళమే, అనేకుల్ని కొట్టకుండానే వాళ్ళ హృదయాలను మనము బాధపరిచిన వారమే. ఇంకా ముందుకు పోతే మనలో అనేక మంది దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇతరుల యొక్క ఆస్తులు దొంగిలించిన వాళ్ళు ఉన్నారు, ఇతరుల యొక్క సంపదను తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇతరులకి హాని తలపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక దినాన ప్రభువును తెలుసుకొని అటువంటి వారు రక్షించబడి ఈరోజు ఎంతో గొప్ప సేవకులుగా ఉన్నారు. విశ్వాసులుగా ఉన్న అనేక మంది ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. ఈరోజు ప్రభువును తెలుసుకుని వెలుగులోనికి ఎలా వచ్చారో అలాగే భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు తన జ్ఞానము చెప్పున ప్రభువును తెలుసుకుని రక్షించబడి రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. అందుకనే దినమెల్లా ఆయన చేతులు చాచి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తన బిడ్డల కొరకు రమ్మని పిలుస్తున్నాడు ఆయన. దినమెల్లా చేతులు చాపి నశించిపోతున్నటువంటి వారిని పిలుస్తున్నాడు ఆయన. ఎలా పిలుస్తాడు ఆయన అంటే సువార్త ద్వారా. అందుకనే భూమి మీద మనము రక్షించబడిన తర్వాత మన యొక్క పని ఏంటంటే సువార్త ప్రకటించాలి, నోటితో ప్రకటించాలి, మన యొక్క ప్రవర్తనతో ప్రకటించాలి, మన యొక్క భక్తితో ప్రకటించాలి, ప్రభువుని పరిచయం చేసి ప్రకటించాలి, మనము జీవించే విధానము ద్వారా ప్రభువుని ప్రకటించాలి. ప్రకటించడం మన బాధ్యత. తరువాత వారు రక్షించబడడం కొరకు మనము ప్రార్థించాలి. భూమి మీద మంచిగా వర్షాలు కురియుట కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు ప్రార్థించండి, నశించు ఆత్మల కొరకు ప్రార్థించండి. ఇవన్నీ అంశాలు కూడా ప్రభువు మనకిచ్చి ప్రార్థన చేయమన్నారు. ఇప్పుడు జనరల్గా అందరికీ కూడా ఒకటే కృప. ఆ కృప ఏంటో మనం చూస్తున్నాం. ఫస్ట్ ఇది రక్షించబడిన వారికి, రక్షించబడని వారికి, ఎవరు ఏ యొక్క మతానికి చెందిన వారైనా ఎవరికైనా సరే ఈ కృప అందరికీ పనిచేస్తుంది. వారిని దేవుడు ఏమీ చేయరు. కొన్ని సందర్భాలలో ఇలాంటి పనులు చేసిన వారికి వెంటనే పనిష్మెంట్స్ వస్తూ ఉంటుంది. ఆయన ఇష్టం. ఆయన చేతులలో ఉన్నటువంటి పాత్రలమే మనం అందరము కూడా. ఆయన ఇష్టం. ఆయన చేతితో చేసినటువంటి మంటితో చేసినటువంటి మనము ఒక మంటి పెంకులలో ఒక పెంకయ్యుండి నువ్వు ఎలా ఎందుకు చేసావు ప్రభాయే, వాళ్ళ హస్బెండ్ తాగట్లేదా, వాడు అందరినీ కొట్టట్లేదా, వాడు ఇలా చేయలేదా, వాడు అలా చేయలేదా, నువ్వు నా భర్తకే ఎందుకు పనిష్మెంట్ ఇచ్చావు అని అడగడానికి నువ్వెవరివి? ఆయన ఇష్టం. మంటి పెంకులలో ఒక పెంకు వంటి వారం మనం. కాబట్టి సృష్టించిన సృష్టికర్తతో వాదింప తగదు మనకి. మనము ఆయన కృప క్రిందకి వచ్చేసాం ఈరోజు. అసలు కృప అంటే ఏంటి, ఆయన కృప ఎలా ఉంటుంది, అసలు గ్రేస్ అంటే ఏంటి మనందరికీ తెలుసు. మనం అందరం కూడా ఎగ్జామ్స్ చదువుకునేటప్పుడు రాసినప్పుడు ఇదివరకు దినాలలో 30 మార్కులు వచ్చిన వాడికి 33 మార్కులు వచ్చిన వాడికి టీచర్స్ గ్రేస్ మార్క్స్ అని కలుపుతూ ఉండేవారు. ఇంక వీడికి 30 వచ్చినాయి, 35 పాస్ మార్క్, పోనేదో గ్రేస్ చూపించి వాడికి ఆ మార్కులు కలిపేయండి అని టీచర్స్ నిర్ణయం తీసుకొని ఆ గవర్నమెంట్ కూడా కలుపుతూ ఉండేది ఇది వరకు. అప్పుడు వాడు పాస్ అయిపోతాడు. ఇప్పుడు వాడు ఇంటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి ఎంత బాగా చదివాడు కాబట్టి పాస్ అయ్యాడని తల్లి అనడానికి లేదు. వాడు గ్రేస్ మార్కులతో పాస్ అయినవాడు కాబట్టి ఎప్పటికైనా సరే వాడు ఆ కృపకి పాత్రుడిగా వచ్చాడు తప్ప వాడి కెపాసిటీ ఎలా కాదో గ్రేస్ అంటే అక్కడ మనకి కనిపించాలి. కేవలము మనము అందుకు అర్హులము కాకపోయినప్పటికీ దేవుని ఉచితమైన కృప ద్వారా ఈరోజు మీ ఇంట్లో ఒక 10 మంది ఉంటే, లేదంటే నీ బంధు జనాంగంలో ఒక 50 మంది ఉంటే, మీ ఇంట్లో మీ అన్నయ్యలు, మీ వదినలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టాలు, ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అందరూ కలిపి ఒక 100 మంది ఉంటే వాళ్ళలో నువ్వు ఒక్కరిదానివే రక్షించబడ్డావంటే దేవుని యొక్క ఉచితమైన కృప. హల్లెలూయా. నిన్ను దేవుడు ఆయన కన్నులు చూచాయి, నీవు ఆయన సువార్తను విన్నావు, ఆయన తట్టుకు నీవు త్రిప్పబడ్డావు, ఆయన నిన్ను ఆకర్షించుకున్నాడు. కాబట్టి ఇది నీవు కృపను పొందుకున్నావు. నశించిపోకుండా దేవుడు నిన్ను ఆయన కృపతో ఆవరించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఫస్ట్ దీని విషయంలో నువ్వు దేవునికి వందనాలు చెప్పాలి. సరేనండి, నేను రక్షించబడ్డాను, కానీ ఏం లాభం అండి, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు, అన్యులే బాగున్నారండి, అన్యుల ముందర మేము అవమానకరంగా ఉన్నామండి అనేది రెండవ అంటే ఒక థాట్ మీకు, అంటే ఇక్కడ వింటున్న మీ అందరూ కూడా ఈ థాట్ వస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. ఈ థాట్ వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నేను వచ్చాను, నా దేవుడు నన్ను మంచిగా ఆశీర్వదించాలి కదా అని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భమే ఒక భక్తునికి వచ్చింది. ఆ భక్తుని పేరు పౌలు గారు.
ఆయన శరీరములో ఒక శ్రమ, శరీరములో ఒక వేదన, ఆయనకి చాలా ఆధిక్యతలు ఉన్నాయండి పౌలు గారికి. ఆయన శరీరానికి ఇలాంటి ఒక స్కార్ఫ్ ఆయన ఇలా వేసుకున్నారంటే, ఆయన చేతి రుమాలు ఇలా పట్టుకుని తర్వాత అక్కడ చేతి రుమాలు ఇలా పెట్టేస్తే ఆ చేతి రుమాలని ఒక రోగి పట్టుకుంటే ఆ రోగి స్వస్థపరచబడతాడు. పౌలు గారు ప్రార్థన చేస్తే చనిపోయిన ఐతుకు అనేవాడు లేచి కూర్చున్నాడు. పౌలు గారు శరీరానికి తగిలిన గుడ్డలు సహితం ఎంతో స్వస్థత శక్తిని పొందుకొని ఉన్నాయి. పౌలు గారు సువార్త ప్రకటిస్తే ఎఫెస్సు లాంటి పట్టణాలు మారిపోతాయి. పౌలు గారు వెళ్ళి మాట్లాడితే అక్కడ సభలోని వారందరూ అసలు నిశ్చేష్టులై ఉండిపోతారు. పెద్ద పెద్ద వాళ్ళ సహితము, తత్వవేత్తలు సహితము ఆయనతో వాదించలేరు. అలాంటి ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి. అంత మాత్రమే కాదు కానీ 3వ ఆకాశానికి ఎక్కిపోయి అక్కడున్న సంగతులను తెలుసుకొని మరలా దిగి వచ్చినవాడు పౌలు. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత అంతటి సువార్త చేసినవాడు పౌలు. ఇన్ని ఆధిక్యతలు ఆయనకున్న కారణంగా ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అని రాయబడి ఉంది. ఇన్ని ఆధిక్యతలు ఉన్న కారణంగా ముళ్ళు వచ్చింది. ఇప్పుడు ఇన్ని ఆధిక్యతలు ఆయన శరీరంలో ఉండి పరలోకానికి ఎక్కడ అనర్హుడైపోతాడేమో ఆయన అని శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అని రాయబడి ఉంది అక్కడ. ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు నిమిత్తమై ముమ్మారు వేడుకున్నాడంట ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇది తట్టుకోలేకుండా ఉన్నాను. ఆ ముళ్ళు చాలామంది ఆయనకున్నటువంటి కంటి సమస్య అని చెప్తారు కొందరు ఆయనకి ఏదో ఒక బాధ, శరీరంలో ఏదో ఒక అనారోగ్యం అని చెప్తారు కొందరు. అసలు పౌలు గారు కూడా రూపునకు అసలు అందమైన వారు కారు. ఆయన స్ట్రక్చర్ చాలా బక్కపల్చగా, చిన్నగా, పొట్టిగా, కొంచెం అందంగా ఉండేటువంటి వ్యక్తి పౌలు గారు కాదని కొంతమంది చరిత్రకారుల యొక్క రచనల్లో నేను చూశాను. అంటే ఆయనకి మాట్లాడితే అంటే ఒక రకమైనటువంటి ప్రాబ్లం ఉండేదన్నమాట ఆయన ఐస్లో, ఇంకా అలా ప్రాబ్లం ఉంది ఆయనకి. కాబట్టి అలాంటి బలహీనతలు, అంటే శరీర బలహీనత ఉంది, ఆత్మీయ ఆధిక్యతలు అధికం. శరీరము బలహీనంగా ఉంది, మరి ఆత్మీయంగా మాత్రం ఆధిక్యతలు అందరికంటే అధికమండి. కాబట్టి అలాంటి సందర్భంలో ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నాకున్నటువంటి శరీరంలో ఉన్న ఈ ముళ్ళని తీసేవా అని అడిగినప్పుడు ప్రభు ఏమన్నారు? మీ అందరికీ తెలుసు, చెప్పండి ఏమన్నారు? నా కృప నీకు చాలు అన్నాడు ఆయన. అది చదువుదామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక తెరవండి అందరు. ఈ మాటలు అందరూ అండర్లైన్ చేసుకోవాలి ఈరోజు. అదే మన హైలైట్ వర్డ్, ఈరోజు కీవర్డ్ అదే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. 7వ వచనం నుంచి చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, క్యాచ్ చేయండి పాయింట్స్, నాకు కలిగిన ఆధిక్యతలు అత్యధికముగా ఉన్న కారణంగా నేను హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఏంటంట సాతాను యొక్క దూతగా? ఒక సమస్య నీ ఇంట్లో ఉంచబడింది. అది ఎందుకని? నీకున్నటువంటి ఆధిక్యతలు, నీకున్నటువంటి అందము, నీకున్నటువంటి పేరు, నీకున్నటువంటి భర్త, నీకున్నటువంటి బిడ్డలు, నీకున్నటువంటి కారు, నీకున్నటువంటి డబ్బులు, ఇవన్నీ ఎక్కువగా ఉన్న కారణంగా నువ్వు హెచ్చిపోతావేమోనని ఒక సాతాను దూతగా ఒక ముళ్ళు అక్కడ ఉంచబడింది. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా ఉంచబడిందంట. నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. అండర్లైన్ చేసుకున్నారా అందరూ? ఈ 7వ నెలలో ఆఖరి రోజు ఈ యొక్క మీతో మాట్లాడేటువంటి మాటల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మీరు అందరూ నాకు కంప్లైంట్స్ చెప్తున్నారు కదా, ఇన్ని సమస్యలు ఉన్నాయండి, అన్ని సమస్యలు ఉన్నాయండి, తట్టుకోలేకపోతున్నామండి, అవమానం అండి, నిందలండి, బాధలండి, సమస్యలండి, రోగాలండి, మాకే ఎందుకు వచ్చినాయోనండి, నా శరీరంలో ఇన్ని బలహీనతలు, పైగా ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులండి. పౌలు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ వినండి. ఈ మాట చదివినప్పుడల్లా చాలా భయం వేస్తుంది. ఏ మాట తెలుసా? నా కృప నీకు చాలు అంటే, అమ్మో ఈ మాట చెప్పేశారా, అయితే ఇప్పుడప్పుడే ఈ సమస్యను తీర్చరా అని అనుకుంటారంటే ఏమాత్రం బైబిల్ తెలిసిన వాళ్ళు.
ఏమాత్రం బైబిల్ తెలిసిన వాళ్ళు. నేను కూడా ఒక టైంలో ఇదే చేశాను. చాలా సమస్యల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఒకే సమస్య దాని గురించి నేను మొర్ర పెడుతూ ఉన్నప్పుడు బాగా జటిలమైపోతుంది పరిస్థితి. ఇంకా ఇంకా కఠినం అవుతుంది పరిస్థితి. ఇంకా టఫ్ సిట్యుయేషన్లోనికి నేను వెళుతూ ఉన్నప్పుడు నేను సడన్గా ఇలా గోడ మీదకి చూసినప్పుడు ఇంగ్లీష్లో ఉంది అది. నా కృప నీకు చాలు అనేటువంటి పదం. అది ఎప్పుడో ఎవరిచ్చారో నాకు తెలియదు. దాంట్లో ఒక బర్డ్ ఉంది, ఒక పిట్ట ఉంది, కిందనంతా కొటేషన్ రాసింది. ఇది ఎప్పటి నుంచో ఉంది, నా ఇంట్లో ఎప్పటి నుంచో ఉండిపోయింది. దాంట్లో ఇలా ఇలా చూడగానే నా కృప నీకు చాలు అనేటువంటి పదం ఉంది. అందుకేనా ఇన్ని సమస్యలు వస్తున్నాయి, అందుకేనా ఇంకా నాకు అవ్వడం లేదు, అందుకేనా ఇంకా నాకు అవ్వడం లేదని బెడ్రూమ్లోంచి తీసి హాల్లో పెట్టాను. హాల్లో తీసి దాన్ని తిరిగేసి పెట్టాను. అంటే మన మనుషుల యొక్క హోప్, అంటే మన మనుషుల యొక్క ఆలోచన, మన మనుషుల యొక్క భయము ఎలా ఉంటుందంటే, అమ్మోయ్ అంటే ఆ వచనం యొక్క విలువ నాకు తెలుసు కాబట్టి, ఆ వచనం ఏ సందర్భంలో దేవుడు పౌలుకు చెప్పాడో నాకు తెలుసు కాబట్టి నేను అలా భయపడ్డాను. మిగతా వాళ్ళకి బహుశా అది తెలియకపోతే ఇది దేవుని వాక్యం కదా, భలే మంచిగా ఉందని అక్కడ పెట్టుకుంటాం. నేను అలాగే కొనుక్కున్నాను, ఒకనొక సందర్భంలో కొనుక్కున్నాను. ఎవరైనా ఇచ్చారో నాకు ఎక్కువ, నేను ఎవరి దగ్గర ఏ గిఫ్ట్స్ తీసుకోను కాబట్టి నేనే కొనుక్కొని ఉంటాను. అది బహుశా ఎవరు నాకేమీ అలాంటి వాక్యాలు ఏమీ గిఫ్ట్స్గా ఇవ్వలేదు, నేను తీసుకోను కూడా కాబట్టి బహుశా నేనే కొనుక్కున్నాను. ఎప్పుడు కొనుక్కున్నానో నాకు తెలియదు, అది చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. నేను తీసేశాను, ఎందుకంటే మానవ సహజమైన మనస్సు. ఈ వచనం ఉండడం వల్లే నాకు పౌలు గారిలాగా ఈ శోధన వచ్చిందేమో, ఈ ఈ యొక్క కొటేషన్ నేను లోపల దాచిపెట్టేస్తాను, కబోర్డ్లో పెట్టేస్తానని అనిపించింది నా మనసుకి. ఇది నేను సహజంగా అన్నీ దాచుకుని చెప్పేదాన్ని కాదు, నేను ఏముందో అది డెలిబరేట్గా చెప్తున్నాను. నేను మనకు అలా అనిపిస్తుంది అనేక సందర్భాల్లో. దీనివల్లేనేమో ఇలా అయ్యింది, ఈ యొక్క తలుపు వల్లేనేమో ఇలా అయ్యింది, ఈ కొటేషన్ వల్లే ఇలా అయ్యిందేమో, ఈ డ్రెస్ వల్లే ఇలా అయిందేమో, ఈ సోఫా వచ్చిన దగ్గర నుంచే ఇలా అయిందేమో, ఈ కారు కొన్న దగ్గర నుంచే ఇలా అయిందేమో. రకరకాలుగా మనం శోధింపబడుతూ ఉంటాం. పౌలు అంటున్నాడు, నాకు చాలా శ్రమ కలుగుతుందయ్యా, ఇది నా నుంచి తీసేయి ప్రభువా అనగానే ప్రభు వచ్చి వెంటనే అన్నారు, ఓ అలాగా, ఓకే అయితే నా కృప నీకు చాలు అన్నారు. అంటే అర్థం ఏంటి? నీకున్న అన్ని సమస్యల కంటే కృప అనేది ఏదో పెద్దదన్నమాట. హల్లెలూయా చెప్పండి. నీకున్న అన్ని సమస్యల కంటే కృప అనేటువంటి పదము వాటన్నిటికంటే గొప్పదన్నమాట. అది చాలా పెద్దదన్నమాట. అది ఉంటే చాలన్నమాట. అసలు అది మనకు అర్థం చేసుకోవడానికి మన చిన్న బుర్రలు మనకి సరిపోవండి. వీటన్నిటికంటే అది గొప్పదా, అందుకని ఆ కృప ఉంటే చాలా, ఆ కృప మనకుంటే సరిపోతుందా, అంత ఆలోచించలేం. కానీ మళ్ళీ ఈ పదమే మాట్లాడారు ఆ దేవుడు. ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటే కూడా నాతో పాటు దర్శనాలు చూసే అమ్మాయి ఇదే చూపిస్తున్నారండి ప్రభువు ఈ కొటేషన్ అంటే, మళ్ళీ అదే చెప్పారు ఆ దేవుడు. ఇంకెంతకాలము వేచి ఉండాలి, మళ్ళీ అదే పదం మాట్లాడుతున్నారా దేవుడు అనుకున్నాను నేను ఆ రోజు. కానీ ఎప్పుడైతే మనము లోపలికి వెళతామో దేవుని యొక్క కృపలోనికి, ఆ కృప ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా అసలు నా కృప నీకు చాలు అన్నాడంటే దేవుడు, అసలు అద్భుతమైనటువంటి విజయము మనకు వచ్చినట్లే. ఎందుకంటే ఒకటి ఆలోచించండి మీరు, ఈ లోకంలో ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, చదువు ఉంది, పేరుంది, నీకే కొదువ లేదు. అప్పుడు నీవు నీ బాధలలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన అన్నీ మంచిగా ఉన్నప్పుడు నీకు రాదు. ఖచ్చితంగా నీకు ఒక శోధన నీ జీవితంలోనికి వచ్చి ఒక కార్యం జరగట్లేదు అనుకోండి, అనేక మంది సేవకుల దగ్గర తిరుగుతావు ఫస్ట్ నువ్వు, తరువాత అనేకమైనటువంటి ప్రార్థనా స్థలాలకు తిరుగుతావు, ఆ తరువాత ఉపవాసం ఉండడం మొదలు పెడతావు, తరువాత సంఘాలకు ఏవో కానుకలు పంపించడం మొదలు పెడతావు, ఆ తరువాత ఇంకా పెద్ద పాస్టర్లు ఉన్నారు ప్రాఫెసీ చెప్తారంటే అక్కడికి వెళతావు, ఆ తరువాత నీకు తెలిసినవన్నీ చేసేస్తావు. కొన్ని రోజులు ప్రార్థన మానేస్తావు, కొన్ని రోజులు విసిగిపోతావు, మళ్ళీ మొదటకు వచ్చి మళ్ళీ ప్రార్థన మొదలు పెడతావు. ఆ తరువాత ఖచ్చితంగా వీళ్ళెవరో చెప్తున్నారు 3 గంటలకు లేసి తెల్లవారుజామున ఎక్కువసేపు స్తుతిస్తే కార్యం అయిపోద్ది అంటే 3కి లేస్తావు, నువ్వు స్తుతించేస్తావు, గట్టిగా స్తుతించేస్తావు నువ్వు. ఆ తరువాత నెల రోజులు స్తుతించేస్తావు, ఇంకా జరగలేదు కార్యం, మళ్ళీ కొంచెం డల్ అవుతావు. మళ్ళీ ఎవరో చెప్తారు 3 గంటలకు లేస్తున్నారా, లేవండి, తరువాత మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి, ఇలా బైబిల్ చదువుకోండి, ఇలా ఈ పదాలను మీరు ఉచ్చరించుకోండి, ఇలా ఇన్నిసార్లు పేపర్ మీద బైబిల్లో ఉన్న మాటలను రాసుకోండి అని చెప్తారు ఎవరో. మళ్ళీ మొదలు పెడతావు. ఇవన్నీ కూడా నీకు అంతా మంచిగా ఉన్నప్పుడు చేస్తావా? ఒకసారి ప్రశ్నించుకోండి కూర్చున్న మీరు అందరూ. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ మీరు చేస్తారా? చెయ్యరు. దినమునకు బహుశా 2 సార్లు 3 సార్లు చిన్న ప్రేయర్ చేసుకోవచ్చు అలవాటు ప్రకారం, పోనీ గంట సేపు కూడా చేసుకోవచ్చు అలవాటు ప్రకారం, బైబిల్ రీడింగ్ కూడా అలవాటు ప్రకారం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తారా అండి మీరు?
ఖచ్చితంగా చెయ్యరు. అదే శ్రమ కలుగుట నాకు మేలయ్యింది అంటాడు దావీదు. ఎందుకంటే నీ కృపలో నేను వర్ధిల్లడానికి అది నాకు కారణమైంది. హల్లెలూయా. శాశ్వతమైన నీ కృపతో నన్ను నింపావయ్యా, కాబట్టి నీ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానం చేసుకుంటున్నాను అంటాడు. వేకునే లేస్తాను నేను, అర్ధరాత్రి లేస్తాను నేను, రాత్రి జాముల యందు లేస్తాను నేను, దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తాను, అధికంగా నిన్ను ఆరాధిస్తా, నీ గడప దగ్గర నేను ద్వారబంధము దగ్గర కాచుకొని ఉంటా, అధికముగా నీతో సహవాసం చేస్తా, ప్రభువా నీ సన్నిధి నాకు చాలయ్యా అంటాడు దావీదు. ఎందుకని అంటే నీ కృప నాకు చాలు అంటాడు. హల్లెలూయా. ఆయన కృప ఉంటే ఇదంతా జరుగుతుందంట. కాబట్టి ఈరోజు ఈ కృప నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి ఒక సాధనము. హల్లెలూయా. ఈ కృపే గనక లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి భూమి మీద మనుషులందరి మీద ఉండేటువంటి కృప అది సర్వసాధారణమైన కృప. ఆ సాధారణమైన కృపతో నీవు పరలోకానికి నిత్యరాజ్యానికి వెళ్ళలేవు. నీవు పొందుకున్న స్పెషల్ కృప అది ఎటువంటిదంటే పౌలు గారు పొందుకున్నటువంటి కృప. ఇక్కడ నా వాక్యాన్ని వింటున్న మీరు అందరూ ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి కృప సాధారణమైనటువంటి అంబానీ గారికి ఉన్నటువంటి కృప కాదు. మీరు పొందుకున్న, నేను పొందుకున్న కృప నిత్య రాజ్యానికి వెళ్ళేటువంటి కృప. మిగిలిన వాళ్ళు సాధారణ కృపలోనే ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ని దేవుడు ఎక్స్టెన్షన్ చేస్తాడు. వాళ్ళ భూమి మీద మంచి పదార్థాలు వాళ్ళు అనుభవిస్తారు. వర్షిస్తుంది వర్షము, సూర్యకిరణాలను పంపిస్తాడు, అన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. కానీ వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకునే ఉంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళే చోటు మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కృప మీకు కావాలా లేదా? స్పెషల్ కృప. ఒక రోగగ్రస్తుడు రోగముతో, లాజరు కురుపులతో, జబ్బుతో చనిపోయాడండి. చనిపోయాడు. తన జీవితకాలంలో అలాంటి రోగముతో చనిపోయాడు. చూసేసరికల్లా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి నిజంగా జరిగిన వృత్తాంతం ఇది. ఎక్కడున్నాడు ఆయన? అబ్రహాము రొమ్ము అనబడినటువంటి స్థలంలో ఉన్నాడు ఆయన. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కృప. ఆయన చాలా ధనవంతుడైనటువంటి వ్యక్తి పాతాళంలో నిత్య నరకాగ్నిలో ఉన్నాడు. అతని జీవితకాలంలో అతనికి ఏ శోధన రాలేదు. అసలు అప్పంటే ఏంటో తెలియదు ఆయనకి, బాధ అంటే తెలియదు, ఒక అనారోగ్యం ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడూ ఊదారంగు వస్త్రాలే, ఎప్పుడూ ఊదారంగు వస్త్రాలు వేసుకునే ఉండేవాడంట. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారలేదు. శ్రమల్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఏం తయారవుతాంలే, చిరాగ్గా ఉంది, బాధగా ఉంది, ఇదివరకు చాలా బాగా నేను తయారయ్యేదాన్నండి, ఇదివరకు చాలా అసలు మందిరానికి వచ్చేటప్పుడు నలగకుండా ఉండే బట్టలు వేసుకొని వచ్చేదాన్నండి, ఇప్పుడు నాకేం మనసు లేదండి, ఏదో జుత్తు కూడా దూకోవట్లేదు, నేను మా పెళ్ళి అవ్వలేదండి, నేనేం తయారవుతాను, నేను తయారవును, నేను ఉపవాసంతో ఉంటాను అని ఒక తల్లి ఉపవాసం ప్రకటించుకుంది. కానీ ఆవిడ 30 సంవత్సరాల నుంచి ఉపవాసం చేయలేదంట, అంతా మంచిగా జరిగినప్పుడు. ఇప్పుడు కుమార్తె యొక్క వివాహము జరగడం లేదు, చాలా వయసు పెరిగిపోయింది అన్నప్పుడు నేను ఉపవాసం ఉండి తీరుతా అంది ఆమె. 3-4 నెలల నుంచి రాత్రి మాత్రమే తిని పగలంతా ఉపవాసం ఉండడం ద్వారా దేవునికి సమీపస్తురాలుగా మార్చబడిపోయింది. వివాహం ఎలాగా జరుగుద్ది, అది జరుగుతుంది కూడా. అంటే ఇక్కడ చూడండి, దేవుని కృప ఆవరించి నిన్ను పరలోకానికి ఇలా లాక్కుంటుంది. అదే కృప అంటే అర్థం. హల్లెలూయా. కృప అంటే అర్థం ఏంటంటే పరలోకానికి సమీపముగా వెళుతున్నావు, పరలోకము నిన్ను ఆకర్షించుకుంటుంది, పరలోక సంబంధిగా నీవు మార్చబడుతున్నావు. ఇక్కడ నీవు అనారోగ్యంతో ఉన్నప్పటికీ నీవు అనారోగ్యంతో కన్ను మూసిన మరుక్షణం నీవు ఉండేది పరలోకంలో. భయపడొద్దు దేనికి కూడా, కానీ నిన్ను రోగము నుంచి విడిపించడానికి సామర్థ్యము కలిగింది కృప. మరి ఎందుకండి ఈ భక్తిహీనులు, ఈ త్రాగుబోతులు, ఈ తిరుగుబోతులు, నన్ను దూషించేవాడు, నన్ను కొట్టేవాడు, నన్ను తిట్టేవాడు, వీడికి ఒక్కరోజు నోరేమైనా అయినా బాగుండు, నన్ను అలా తిడతానే ఉన్నాడు అంటుంది ఒక భార్య. ఎందుకు అవ్వట్లేదు అంటే ఆయన కృప. ఆయన కృప ఇంకా అతని ఎడల ఇంకా దీర్ఘశాంతం చూపిస్తూ ఉంది. ఆయన ఎడల నీ ఎడల కూడా. ఒకవేళ నీ ఎడలే కానీ ఆయన దీర్ఘశాంతం చూపించకపోతే నువ్వు ఈరోజు ఎంత భక్తిపరురాలుగా కూర్చుని ఉండేదానివా? నీవు చేసిన దానికి ఆయన పనిష్మెంట్ ఇచ్చి ఉంటే ఈరోజు నువ్వు ఎక్కడ ఉండేదానివో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు చేసిన దాని ప్రతిఫలం వెనువెంటనే నీకు వచ్చేసి ఉండి ఉంటే నువ్వు ఇక్కడ ఈ స్థలంలో ఉండేదానివా ఈరోజు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, దీర్ఘశాంతుడు. ఆయన కృప చాలా గొప్పది, ఆయన ప్రేమ చాలా గొప్పది. ఒక వ్యభిచారిణిని చూసి నువ్వు తప్పుదానివి అని అందరూ తిడితే, అమ్మా ఈ తప్పు ఎప్పుడూ చేయకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు ఆయన. ఆయన కృప అంత గొప్పది. ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చేదే దేవుని యొక్క
కృప. ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ వేదనలు, ఈ వ్యాధి, ఈ రోగము ఆయన నామ మహిమార్థమై మీకు వచ్చింది. వాటి నుంచి విడిపించడానికి సామర్థ్యము కలిగింది ఆ కృప. కాబట్టి దావీదుతో దేవుడు అంటాడు, దావీదు ఇవి నీకు సరిపోతాయా, లేకపోతే మరీ ఎక్కువ నేను ఇంకేమైనా ఇవ్వాలా? ఎందుకంటే శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు శాశ్వతమైన ఆయన కృప మనకి దగ్గరగా ఉంది. ఈ శ్రమ, శోధన, బాధల్లో మీరు అందరూ ఉన్నప్పటికీ దిగజారొద్దు, అసలు ప్రార్థన ఆపొద్దు. మీరు ఇవి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నాతో కనెక్ట్ అయి ఉన్నారు. మీరు సమస్యలు లేని వాళ్ళు ఇంతసేపు ప్రార్థనలో కూర్చోరండి, అసలు రారు. 3 hours కూర్చోవడమా? ఇంపాసిబుల్. మధ్యలో అన్నము, మధ్యలో నిద్ర, మధ్యలో వ్యాపారాలు, మధ్యలో ఉద్యోగాలు, మధ్యలో ఊర్లు వెళ్ళడాలు, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడాలు, పారిపోతూనే ఉంటారు. ఒక తల్లి చెప్తుంది కుమారుడు కోసం, అన్యురాలని అసలు పట్టుకుని ఇల్లంతా నరకప్రాయంగా చేశాడమ్మా నా కుమారుడు. ఏం చేయాలి? దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. ప్రక్కన పెట్టు, ప్రార్థించు. దాన్నే తలుచుకొని అవమానంగా అస్సలు దాన్ని పట్టించుకోవద్దు. ప్రార్థించండి, కన్నీరు విడవండి. పరిశుద్ధ అగస్టస్ని మార్చిన అదే దేవుని చిత్తమైతే తప్పక మారుస్తాడు. లేకపోతే మీ యొక్క ఆత్మలో మిమ్మల్ని బలపరుస్తాడు. ఏ ఉద్దేశంతో ఆయన మిమ్మల్ని సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు ఆయన. కాబట్టి కృపకి ఇంకా అర్థం చెప్పుకొని పోవాలంటే అలా ఎక్కడికైనా మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఈ మెసేజ్ ద్వారా మీకు ఏదో నేను అంటే ధైర్యపరచాలనే ఉద్దేశంతో చెప్తున్న మెసేజ్ ఇది. కృప అంటే నేను చాలా పెద్ద వివరణ దీని గురించి తీసుకొచ్చి బోలని రెఫరెన్సెస్ మీకు ఇవ్వచ్చు. కాకపోతే కృప ద్వారానే మనం అందరం ఉచితముగా రక్షించబడ్డామన్నది జ్ఞాపకం చేసుకోండి. మీరు రక్షించబడ్డారంటే కేవలము ఉచితమైన దేవుని యొక్క కృప. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అది. కృప ద్వారానే మీరు విశ్వాసము ద్వారాను కృప ద్వారాను రక్షించబడ్డారు అని రాయబడి ఉంది. కాబట్టి మనము కృప కలిగిన వారముగా, దేవుని కృపను పొందుకున్న వారముగా, మనము దేవునితో సహవాసం చేస్తూ ఈరోజు పౌలుతో మాట్లాడిన మాటనే మీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. నా కృప మీకు చాలు. నాలాగా మీరు కూడా భయపడిపోవద్దు. ఆ కొటేషన్ చూస్తే వణికిపోయాను నేను, కొటేషన్ చూస్తే భయపడిపోయాను. అది తీసేశాను నేను, ఎక్కడో పెట్టేశాను నేను. ఆ రూమ్లో కూడా వద్దని చెప్పాను, మళ్ళీ ఇంకో చోట మార్చేశాను నేను. తర్వాత ఇంకెవరికో ఇచ్చేసినట్లు ఉన్నాను నేను. ఆ విధంగా భయం వేసింది. ఆ పదం వల్లే నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను అనిపించింది. దానిలో ఉన్న ఇంత డెప్త్ నాకు తెలియదు ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు పౌలు చెప్తున్నాడు, ఎంత చక్కని మాటలు చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని. ఇప్పుడు శ్రమలలో ఉన్న వాళ్ళందరూ చాలా బలవంతులు. మీరు అన్నీ మంచిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకి ప్రార్థన రాదండి, ప్రార్థన చేయడం రాదు వాళ్ళకి. కన్నీటి ప్రార్థన విలువ అస్సలు తెలియదు వాళ్ళకి. అసలు కన్నీరు కార్చరు. సలహాలు ఇవ్వమంటే ఉచిత సలహాలు 100 సలహాలు ఇస్తారు వాళ్ళ దగ్గరికి మనం వెళితే. వాళ్ళకంటూ సమస్య వచ్చింది అనుకోండి, ఈ టాప్ లేచిపోయేలాగా ఏడుస్తుంటారు కూర్చొని. అప్పుడు వస్తుంది కన్నీటి ప్రార్థన, అప్పుడు వస్తుంది దేవుని సన్నిధిలో కనిపెట్టడం, అప్పుడు వస్తుంది భక్తి, అప్పుడు వస్తుంది దేవునితో సహవాసం చేసేటువంటి సమయం అప్పుడు దొరుకుతుంది వాళ్ళకి. కాబట్టి ఈరోజు మీరు నేను కూడా మనం అందరి గురించే మాట్లాడుతున్నాను నేను. మనం అందరం ఇటువంటి వారమే. కాబట్టి ఆయన కృప ద్వారా మనకి హెచ్చిపోకుండా నిమిత్తం ఆయన పెట్టిన ఆ ముళ్ళుని, ప్రభా నేను ఏం నేర్చుకోవాలని ముళ్ళు పెట్టావో అది నేర్చుకోవడానికి అవసరమైన కృప నాకు దయచేయండి అని అడగండి. ప్రార్థన లెవెల్స్లో మీరు పెరగండి, అధికమైనటువంటి బలాన్ని సంపాదించుకోండి ప్రార్థనలో. ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు, అద్భుతం చేస్తాడు ఆయన. మనము ఒకలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ మనలోనికి వచ్చేసేటప్పటికల్లా మనం అది పరీక్ష పాస్ అయిపోతాం. దేవుడు అద్భుతం చేస్తాడు. మనకు అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్, అంతేగాని ఇక్కడ కార్యం జరిగిపోయి బైబిల్ పట్టుకుని మీ సంఘంలో నిలబడిపోయి మాకు దేవుడు కార్యం చేస్తాడండి, అద్భుతం చేస్తాడని చెప్పడం ఇంపార్టెంట్ కాదు, అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్. కాబట్టి శ్రమలలో ఉన్న నీవు బలవంతుడివి. అదే చెప్తున్నాడు పౌలు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే చాలా బలవంతుడను. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. అంత కెపాసిటీ మనకుందా? హింసల్లో, బాధల్లో, ఉపద్రవాలలో సంతోషిస్తున్నాడంట ఆయన. ఈ నెలలో 7వ నెలలో ఆఖరి దినం మీరందరూ ఏమైనా సంతోషించాలనుకుంటున్నారా నాతో? లేకపోతే త్వరగా చెప్పి ఇంకా ఏడాలనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను కాన్సెప్ట్. కాబట్టి దేవుడు మన మీద ఆయన కృప ఎలా అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉందంట. 103వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప
ఆ కృప విస్తరించే కొద్దీ అద్భుతాలు జరుగుతాయి మన గృహంలో. పరలోక సంబంధించినటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాద ద్వారాలు తెరవబడతాయి. అందరికంటే అపోస్తులు అందరికంటే పౌలుకి కలిగిన ఆధిక్యతలు చాలా ఎక్కువండి. కాబట్టి భూమి కంటే ఆకాశం ఎంత పైకుందో, నీవు గనుక ఆయన యందు నిలిచి ఉంటే ఆయన కృప నీ మీద అంతగా నిలిచి ఉంటుందంట. ఆయన గర్విష్ఠులను దూరపరిచి దీనులకు ఆయన కృపిస్తాడంట. నువ్వు బ్లెస్ చేయబడాలి, ఆయన కృప వచ్చి ఆవరించాలి, ఆ గ్రేస్ మార్క్స్ నీకు రావాలి. అర్హత లేదు కానీ అయినా ఆయన ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఆయన రావాలి అంటే గర్వం పోవాలి. గర్వం పోవాలి అంటే శోధన రావాలి. శోధన వచ్చి శోధనలో నువ్వు జయం పొందుకోవాలంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనలో నువ్వు బలంగా ఎదిగితే, నీ బలహీనతలో నువ్వు బలం పొందుకుంటే ఇహమందు పరమందు కూడా దీవెనలతో నువ్వు నింపబడతావు. ఈ కొన్ని మాటలు కూడా దేవుడు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలు. పరమ తండ్రి నీకు వందనాలు. దీర్ఘశాంతము గలవాడా వందనాలు. అద్భుతాలు చేయువాడా వందనాలు. ఆశ్చర్యాలు చేయువాడా వందనాలు. నాయన నిజముగా నీ కృప మాకు చాలు నాయన. మా బలహీనతల యందు నీ కృప మాకు అధికమవుతుంది ప్రభువా. నీ కృపే మాకు అధికమవుతుంది. సమస్యల్లో, శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నవారు నీకు సమీపముగా ఉండినట్లుగా అన్నీ మంచిగా ఉన్నవారు నీకు సమీపస్తులుగా నేరరు నాయన. మేము ఈ శోధన కాలంలో నేర్చుకున్నటువంటి పాఠాలు మా జీవిత కాలం మట్టుకు బండ మీద కట్టబడినటువంటి పట్టణము వల్లే, ఇల్లు వల్లే మేము నిలబడడానికి మాకు ఇది బేస్ అవుతుంది తండ్రి. అట్టి అద్భుతమైన కృప ఈరోజు మాకు అనుగ్రహించావు దేవా. మేము కూడా పౌలులాగా ఈ ఉపద్రవాలలో, బలహీనతలలో సంతోషిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉండగా గొప్ప కార్యాలు మేడల మీరు చేస్తారని, సాక్షులుగా నిలవబెట్టుకుంటారని, ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకుంటారని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.